హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఇలా కాకరకాయ ఫ్రై చేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ తినేయచ్చు. అలాగే ఇలా చేసిన కాకరకాయ ఫ్రైని మనం స్టోర్ చేసుకొని అంటే నిల్వ చేసుకొని కూడా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చేదు కూడా ఉండదు. మెయిన్గా డయాబెటీస్ ఉన్నవారికి ఇలా చేసి పెడితే వారికి నచ్చినప్పుడు అంటే రోజు కొంచెం కొంచెం అలా తినేయచ్చు. ఇలా మనం సాంబార్లోకైనా లేదా పప్పు చారులోకైనా నంచుకొని సైడ్ డిష్గా కడుపు నిండా తినేయచ్చు. మరి చేదు లేకుండా కరకరలాడే ఈ కాకరకాయ ఫ్రై చేసి ఆ ఈజీ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేయడానికి ఒక 3 కాకరకాయల్ని తీసుకున్నాను. ముందుగానే కాకరకాయల్ని బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన కాకరకాయల్ని ఇప్పుడు చిప్స్గా కట్ చేసుకుందాం. ఇలా మనం కట్ చేయడం అనేది మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేయండి. ఇలా మనం సన్నగా కట్ చేయడం వలన కాకరకాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఇలా కట్ చేసేటప్పుడు మీకు గింజలు అనేవి ఎక్కువగా ఉంటే ముందుగానే గింజలు తీసేసి తీసుకోవచ్చు. లేతగా ఉంటే గింజలు తీసేసే పనే ఉండదు. అలాగే చాలామందికి ఈ కాకరకాయలో ఉండే గింజలు అనేవి చాలా ఇష్టపడతారు. అలాంటి వారు ఈ గింజలను అలాగే ఉంచేసి కూడా ఈ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కట్ చేశాక మధ్యలో ఉండే గింజల్ని తీసేసి తీసుకుంటున్నాను. ఈ గింజలు తీసేయడం అనేది మన ఇష్టానికి అనుగుణంగా చేసుకోవచ్చు. ఇలాగే మిగతా అన్ని కాకరకాయలని కూడా కట్ చేసి లోపల ఉండే గింజల్ని తీసేసి తీసుకుందాం. మీరు కావాలంటే ఇలా కట్ చేసిన కాకరకాయల్లో కొంచెం సాల్ట్ని కొంచెం పసుపుని వేసి ఒక అరగంట పక్కన పెట్టొచ్చు. కానీ అలా పెట్టకుండానే మనం చేసే ఈ ప్రాసెస్తో చేస్తే చేదు లేకుండానే ఈ కాకరకాయ ఫ్రైని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ కర్రీ మసాలా పొడిని తీసుకుంటున్నాను. మీరు ఈ కర్రీ మసాలా పొడి చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. లేదా మీరు ఈ కర్రీ మసాలా పొడి ప్లేస్లో 1/2 టీ స్పూన్ గరం మసాలానైనా తీసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని, చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఒక 5 నుండి 10 నిమిషాలు ఈ కాకరకాయ ముక్కల్ని అలాగే వదిలేయండి. దీని వలన మనం యాడ్ చేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కాకరకాయ ముక్కలకి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుందాం. ఇందులోనే మనం చేసే కాకరకాయ ఫ్రై అనేది క్రిస్పీగా రావడానికి మరో 2 టీ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మనం యాడ్ చేసే పిండి అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి మిక్స్ చేయండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి పిండి ఎంత వేయాలో తెలియడానికి ఇలా కొంచెం కొంచెం వేసి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసి బాగా కలిపాక అలాగే కాకరకాయ ఫ్రై అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వలన మనం చేసే కాకరకాయ ఫ్రై అనేది ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడుతూ వస్తాయి. ఇలా మొక్కజొన్న పిండి వేసి కలిపాక మనం వేసిన పిండి అనేది కాకరకాయ ముక్కలకి కోటింగ్ అయ్యేందుకు కొంచెం అంటే కొంచెం నీళ్ళను వేసి కలపండి. జస్ట్ నీళ్ళను చల్లుతూ బాగా కలపండి. నీళ్ళను ఎక్కువగా వేస్తే కాకరకాయ ఫ్రై చేసే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కాకరకాయ ఫ్రై కూడా క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా రావచ్చు. ఒకవేళ పొరపాటున మీరు నీళ్ళను ఎక్కువగా వేసి ఉంటే కొంచెం బియ్యం పిండిని కానీ లేదా మొక్కజొన్న పిండిని కానీ వేసి కలిపితే సరిపోతుంది. ఇలా కోటింగ్ అయ్యేలా కలిపాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడయ్యాక 4-5 చితకొట్టిన వెల్లుల్లిలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం ముందుగానే ఆయిల్లో వెల్లుల్లిలను వేసి ఫ్రై చేయడం వలన మనం చేసే కాకరకాయ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 రెబ్బ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కాకరకాయని ఒకే ప్లేస్లో కాకుండా ఇలా సపరేట్గా 1 by 1 యాడ్ చేయండి. ప్యాన్లో ఈజీగా ఫ్రై చేసేటట్టు కాకరకాయ ముక్కల్ని తీసుకున్నాక ఈ కాకరకాయల్ని ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కాకరకాయ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు.
కాబట్టి ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. అలాగే ఇవి ఫ్రై అయినవి ఎలా తెలియాలి అంటే పైన నురగ వస్తుంది కదా, ఈ నురగ అనేది పూర్తిగా తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. అలాగే మనం చేసే ఈ కాకరకాయ ఫ్రై అనేది నిలువ ఉండాలి అంటే మొత్తం కూడా మనం ఫ్రై చేసే ప్రాసెస్ మీదే ఉంటుంది. మనం వీటిని ఎంత బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటామో ఇవి అన్ని రోజులు నిలువ ఉంటాయి. ఇలా నురగ అనేది పూర్తిగా తగ్గిపోయిందంటే కాకరకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలాగే మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. మనం వీటిని మంచిగా ఫ్రై చేసి తీసుకుంటే కనీసం ఒక 15 రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. అదే మీరు ఫ్రై అయ్యి కాకముందే బయటికి తీస్తే ఒక 5-6 రోజుల వరకు తినచ్చు. చూడండి, మనం చేసిన ఈ కాకరకాయ ముక్కలైతే 15 రోజుల పైనే నిల్వ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి. ఇలా విరిచి చూసినా కానీ చాలా క్రిస్పీగా ఈజీగా 2 ముక్కలు అవుతున్నాయి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సింపుల్గా కాకరకాయ ఫ్రై క్రిస్పీగా చేయాలంటే ఈ మెథడ్తో ఓసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ ఫ్రైడ్ కాకరకాయ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.